ఏలూరు జిల్లా చింతలపూడిలో సిపిఐ ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. దేశ వనరులను వినియోగించుకోవడంలో బీజేపీ విఫలమైందన్నారు. అటు టీడీపీలో కూడా సామాజిక న్యాయం కనుమరుగైందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరిట మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని సిపిఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. దేశ రాజకీయాల్లో సిపిఐ కీలక పాత్ర పోషించడానికి ఈ మహాసభల్లో అన్ని కర్తవ్యాలు కూడా నిర్వహించబోతా ఉన్నాం. అనేక తీర్మానాలు కూడా ఆమోదించబోతా ఉన్నాం. ఇవాళ క్లిష్టమైన పరిస్థితుల్లో భారతదేశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేకించి కార్పొరేట్కి అనుకూలంగా పరిపాలన చేస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల్లో చీలిక తేవడం ద్వారా తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల మధ్య చీలికలు తెస్తూ ఉంది. మత ప్రాతిపదికపైన ప్రజల్ని విభజిస్తూ ఉంది. ఈ తరుణంలో ఇవాళ దేశ లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సకల లౌకిక ప్రజాతంత్ర శక్తులందరూ కూడా ఏకం కావాలని చెప్పి సిపిఐ కోరుతూ ఉంది. ఆ దిశగా ఈ మహాసభలో చర్చించి మేము నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే కేంద్రంలో ఎన్డీఏ సర్కారు, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు డబుల్ ఇంజన్ సర్కారు అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు తప్ప కేంద్రం నుంచి మీరు పొంది